నియోజకవర్గంలోని గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. సర్వే నెంబర్ 307లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా, వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులు మరియు పోలీస్ అధికారుల సహకారంతో ఆదివారం ఉదయం నుంచి గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు మొదలుపెట్టడం జరిగింది. హైడ్రా అధికారుల కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా ఖండిస్తూ తాము లక్షలలో డబ్బులు చెల్లించి ఇంటిని కొనుక్కున్నామని అమ్మిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులు తాము నివాసాలను కూల్చడం సమన్యాయం కాదని ప్రశ్నిస్తూ హైడ్రా అధికారుల పనితీరుకు నిరసన తెలుపుతూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిలబడి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న స్థానిక ప్రజలు హైడ్రా అధికారులు నివాసాల జోలికి వెళ్లకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఏవైతే పెరిగినాయో దానికి తీసుకొని దొంగ పట్టాలు అన్నీ తీసుకుంటారు. ప్రజలు ఎవరైతే పేదలు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఎవరైతే అమ్ముకున్నారో అమ్ముకున్నాడు ఇవ్వలేడు. పేద ప్రజల గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే పేదలు ఇల్లు ముట్టుకోవద్దు, ఎవరైతే దొంగ పట్టాలు పెట్టుకొని ఎకరానికి కబ్జా చేసుకోరో అది ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే కోట్ల చూసుకోవాలి. కానీ మీ పేదోళ్ళ ఇల్లు ఎవ్వరి కూడా కూలగొట్టరు, తప్పుడు ప్రచారం జరుగుతుంది. అందుకే రావడం జరిగింది ఇక్కడికి. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇస్తలేరా? చిన్న పిల్లల్ని కూడా